మరణమును జయించి లేచిన వ్యక్తి ఇంతవరకు చరిత్రలో ఎవడు కనబడ్డా అసలు. ఏమి స్తోత్రం. ఒక రకంగా చెప్పాలంటే వారు మట్టిలో కలిసిపోయారు, వారి సమాధుల్లోనే వాళ్ళ శరీరాలు కలిసిపోయాయి. కదిలే పరిస్థితి, లేచే పరిస్థితి చరిత్రలో ఎవరికి లేదు. ఒక యేసుక్రీస్తు ప్రభుకి ఒక్కడికి మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని బోధించే ముందు అసలు ఈరోజు క్రైస్తవ లోకములో గొప్ప పేరుగాంచిన దైవజనుడు ఉన్నాడు. ఆయనది పంజాబ్ దేశం. ఆయన గొప్ప దైవజనుడు. ఆయన పేరు సాధు సుందర్ సింగ్. సాధు సుందర్ సింగ్ చరిత్ర మీరు చదువుంటారు బహుశా. క్రైస్తవ లోకానికి ఉర్రూతలు ఉంచే గొప్ప చరిత్ర సాధు సుందర్ సింగ్ చరిత్ర. ఆయన దేవుని యొక్క దర్శనం ప్రకారముగా దేవుని భక్తుడిగా తీర్చబడ్డాడు. ఆయన పంజాబ్ దేశం. ఆయన చాలా దేశాలు దర్శించాడు. ఎందుకు తెలుసా? అసలు చరిత్రకారులు సమాధులు, ఎవరి సమాధులు ఎలా ఉన్నాయి, ఎవరైనా బ్రతికారా, అసలు ఎవరి సమాధి అయినా ఖాళీగా ఉందా, ముయ్యబడే ఉందా అని ఒక అనుమానం ఆయనకు వచ్చి ఆయన చాలా డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని దేశాలు ఆయన తిరిగాడు. ఆయన చరిత్ర ప్రకారంగా చూస్తే మొట్టమొదట ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఫ్రాన్స్ దేశానికి వెళ్ళాడు. మొట్టమొదట ఈ ఫ్రాన్స్ దేశంలో ఆ దేశానికి చరిత్రకారుడైనటువంటి నెపోలియన్ అనే పేరు కలిగిన ఆ చరిత్రకారుడు సమాధి చేశారు. ఈయన ఏం చేస్తాడో చూద్దాం, ఆయన సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే సమాధిలో ఆయన ఎముకలు మాత్రం ఉన్నాయి. ఆయన సమాధి అక్కడే బంధించబడి ఉంది. ఖాళీగా మాత్రం ఆయన సమాధి లేదు అనుకున్నాడు. ఓహో, ఈయన ఇక్కడే ఉన్నాడు అన్నమాట, ఎక్కడ కదలేదు ఈయన అనుకున్నాడు. అక్కడి నుంచి మరలా ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే చైనా మత గురువు అయినటువంటి కంఫ్యూషియన్ సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఇవి కథ కాదండి, జరిగిన సంగతులు చెప్తున్నాడు, వినండి జాగ్రత్తగా. ఆయన సమాధి దగ్గరికి వెళ్తే ఆయన శవం లోపలే ఉందంట, బయట మూసేశారు, శవంతో ముడిపడి ఉంది ఆ సమాధి. ఎక్కడ? చైనా మత గురు కన్ఫ్యూషియన్ సమాధిలో అక్కడే ఉన్నాడు, ఆయన కథ లేదు. మూడవది, బౌద్ధ మత స్థాపకుడైన బుద్ధుని సమాధి దర్శించాడు వెళ్ళి. బుద్ధుని సమాధిని దర్శించాడు వెళ్ళి. బుద్ధుని సమాధి దగ్గరికి వెళితే ఆయన శరీరం కూడా సమాధిలోనే ఉంది. కదలలేదు, కదలడానికి అవకాశం లేవు, అక్కడే ఆయన ఉన్నాడు శవం. నాలుగో విషయం, మహమ్మదీయుడికి నాయకుడైన మత గురువైన మహమ్మద్ ప్రవక్త సమాధి దగ్గరికి వెళ్ళాడు, మక్కాకి వెళ్ళాడు. అక్కడికి వెళితే ఆయన సమాధి మీద అందమైన వజ్రాలు బంగారంతో అలంకరించేశారన్న సమాధి అంతా పైన, కానీ లోపల చూస్తే ఆయన సమాధిలోనే ఉన్నాడు. ఎన్ని చెప్పాను మీకు? లెక్కలుతున్నారా? 4 గంటలు చెప్పాను. 5వ చోటుకి వెళ్ళాడు. క్రీస్తు శకం 135వ సంవత్సరంలో రోమా చక్రవర్తి హాడ్రియన్ అనే పేరు కలిగినటువంటి క్రీస్తు సమాధి పైన వీనస్ అనే ఒక దేవత గుడి కట్టాడంట ఆయన. ఎక్కడ? యేసయ్య ఎక్కడైతే సమాధి చేయబడ్డాడో ఆ సమాధి మీద వీనస్ అనే దేవత గుడి కట్టాడు ఆయన. అయితే క్రీస్తు శకం 330వ సంవత్సరంలో కాన్స్టంటైన్ పేరు కలిగిన ఒక చరిత్రకారుడు ఉన్నాడు. ఆయన తల్లి పేరు హెలీనా, సైంట్ హెలీనా. ఎవరి పేరు? కాన్స్టంటైన్ చక్రవర్తి తల్లి పేరు సెయింట్ హెలీనా. ఈ దేవత కట్టిన గుడి పగగొట్టేసిందంట ఆవిడ. ఎవరు? కాన్స్టంటైన్ చక్రవర్తి తల్లి హెలీనా ఆ సమాధిని తవ్వేస్తే లోపల పునరుద్ధరణుడైనటువంటి యేసయ్య సమాధి లోపల ఉందంట.
3 సిలువలు దొరికాయి. ఎన్ని సిలువలు? 3 సిలువలు దొరికాయి. రెండో సిలువ వెళ్ళి బలంగా పట్టుకుందంట. చాలా జబ్బుంటుందంట ఆమెకి. ఆ వ్యాధి ఎవరు తొలగించలేదంట. ఆ రెండవ సిలువ పట్టుకునేటప్పటికి ఆమెకున్న వ్యాధి అంతా నిరసాప్రకారంగా పోయిందంట. ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అప్పుడు రోమా దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు కాన్స్టంటైన్. కాన్స్టంటైన్ ఎవరంటే ఈ గెలీనా యొక్క కొడుకు. కొడుకు దగ్గరికి వెళ్ళి అందంట, ఒరే కాన్స్టంటైన్, క్రైస్తవులంతా ఏదో అనుకుంటున్నావు, యేసు ప్రభువే నిజంగా దేవుడు, ఆయనే దేవుడు. నేను సమాధిని వెళ్ళి ఆయన సిలువ పట్టుకుంటే నాకు చెప్పంత తక్కువ చూడసారి అందంట. కొడుకు దగ్గరికి ఎక్కేసి ఎంత గొప్ప సంగతి. దేవుని స్తోత్రం. ఈ సంగతి జరిగిన తర్వాత కాన్స్టంటైన్ చక్రవర్తి వెంటనే మారిపోయాడు. అప్పటి నుంచే క్రైస్తవులు కొంచెం సేఫ్టీ వచ్చిందండి రోమా దేశంలో. అంతకుముందు క్రైస్తవులందరినీ చంపేసేవారు, శర్మాల్లో పెట్టి కుట్టేసేవారు, ఎండ పడేసేవారు, చచ్చిపోయేవారు. చాలా మంది భయంకరంగా చనిపోయారు రోమా దేశంలో. ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి వచ్చిన తర్వాత క్రైస్తవులు కొంచెం సేఫ్టీ అనేది వచ్చింది తర్వాత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవి మాత్రమే కాదు, ఆ రోజుల్లో ఆ సిలువను పట్టుకున్న కొన్ని వందల మంది స్వస్థత పొందారంట. దేవుని స్తోత్రం. ఇవన్నీ చరిత్రగా జరిగిన విషయాన్ని మీకు చెప్తున్నాను. ఇవి ఈ సమాధిని దర్శించాడు వెళ్ళి భక్తుడైన సాధు సుందర్ సింగ్. ఆయన తన బుక్కులు రాసుకొచ్చాడు ఎన్ని కూడా. ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే సమాధిని జయించి లేచిన దేవుడు, మిగతా వారు ఎవరూ బతకలేదు, ఎవరు సమాధిలో వాళ్ళే ఉన్నారని పబ్లిక్ తన గ్రంథంలో రాసుకొచ్చాడు ఆయన. ఇది చరిత్ర సాక్ష్యం అండి, నిన్న మొన్న జరిగిన సంఘటన కాదు. ఆయన కళ్ళతో చూశాడు, చూసిన తర్వాత రాసుకొచ్చాడు గ్రంథంలో. వాస్తవం కాదు అంటాకి ఎవడికి తమ్ముళ్ళు లేవు. ఎక్కడో చిన్నోళ్ళైనా పెద్దోళ్ళని కాదంటే ఎవరికి తమ్ముళ్ళు లేవు. కారణం ఏంటంటే అది వాస్తవంగా జరిగిన సంగతి. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, మీకు గుర్తు చేస్తాను. 1881 సంవత్సరంలో జనరల్ క్రిస్టియన్ గార్డన్ అనే పేరు కలిగిన ఆ ఖాళీ సమాధి పొడుగు 14 అడుగులని, వెడల్పేమో 10 అడుగులని, దాని ఎత్తేమో 7.5 అడుగులని లెక్కలు కట్టాడు ఆయన వెళ్ళి. అర్థమైందా? యేసయ్య సమాధికి లెక్కలు ఉన్నాయి. మళ్ళీ చెప్తాను వినండి. 14 అడుగులు యేసయ్య సమాధి పొడుగు, 10 అడుగులు ఆయన సమాధి వెడల్పు, 7.5 అడుగులు యేసయ్య సమాధి ఎత్తు. సమాధికి లెక్కలు ఉన్నాయా? బతుకున్నామండి. చచ్చిపోయిన సమాధికి ఏమో లెక్కలు ఉన్నాయా? లేవు. లెక్క లేకుండా యేసయ్య సమాధి చేయబడలేదు. ఎందుకంటే అంత పొడుగు అది అడుగు పన్నాడు ఒక నాతోటి. మనకలేగా మట్టి కులమో పారాటికెళ్ళి తవ్వేసేసి గుయ్యేసి చదువులేకడం కాదు. వైపు ఆ దేశంలో పాలిస్తున్న దేశం అంతా రాయి, పాలరాయి తొలికేయాలి బాడితోటి. ఎంత అడుగుకున్నాడు, ఎంత పొడుగున్నాడు, తొలిచి రాతి సమాధి అన్నాడు. ఈ సమాధి రాతి సమాధి. ఆ రాతి సమాధి లోనికి ఈ పాలరాయిలో పెట్టి మనిషిని లోపలికి తూర్చేస్తారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసయ్య సమాధి తెరవబడ్డదంటే మట్టితో చేయబడ్డ, నల్లమట్టి చేయబడ్డ సమాధి కాదది. దాంట్లో అక్కడ చూసారు మీరు, బండేసి చేశారు, పైన బండేసి సీరియల్ చేశారు. దానికి ఇంకేం చేశారు? భోగి కప్ప అంత ఉన్నాయి, తాళం కప్పలు ఇంత లవ్ కప్పలు 3 కప్పలు వేసాడు ఆయన. దానికి కాపలా కాసి ఏం చెప్పారు? అలా భద్రంగా కాపలా కాపాడు సుమా అని వెళ్ళిపోయాడు పెద్దలు. ఏం జరిగింది? సూర్యుడు ఉదయిస్తుంటే చేట అట్ట పెడితే ఆడ అమ్మా అడ్డపెట్టండి ఎండొచ్చేటప్పుడు అవుతుందా? నువ్వు ఎండాడి చేటలు అడ్డం పెట్టేసినా ఈ ఎండ ప్రకాశంతో వచ్చేదని ఉండదు బయటికి. దేవుని స్తోత్రం. ఇంకో సంగతి మీకు తెలియపరుస్తాను. 7వ విషయం చెప్తున్నాను. సెయింట్ గెలీనా గొల్గొతా కొండ తవ్వగా 3 సిలువలు ముందే చెప్పేశాను మీకు. ఆ రెండవ సిలువ పట్టుకుంటే ఆమె బాగుపడ్డది. దేవుని స్తోత్రం. చివరి మాట ఏంటంటే యేసయ్య
ధరించుకున్న నిలువుటంగి. ఏమండి? నిలువుటంగి. ఆయన ధరించుకున్న అంగీకి కుప్పు లేదు. మన బట్టలకి కుట్లు ఉన్నాయి. మీ మీద కుట్టలేదు, మా సీరంటే కుట్టలేదు అనొచ్చు. మిల్లి మీద తయారైంది, అది కుట్టే అంటారు. ఈ లోకంలో కుట్టు లేకుండా వస్త్రం ఎవరి వంటి మీద లేదు. యేసయ్య శరీరం మీద ఉన్న ఆ యొక్క నిలువుటంగికి మాత్రం కుట్టు అనేది లేదు. అదే దేవుని యొక్క మహిమ. దేవుని స్తోత్రం. అది 1204 వరకు ఎక్కడుందంటే ఆ యొక్క వస్త్రం కాన్స్టాంటినోపుల్ పట్టణంలో ఉందంట. ఆ తర్వాత 1204లో అది ఇటలీ దేశంలో తీసుకొచ్చేసారు. వస్తు ప్రదర్శనశాలలో యేసయ్య వస్త్రం ఇప్పటికీ ఉంది. అవుతారా? యేసయ్య వస్త్రం ఇప్పటికీ ఉందమ్మా. ఆ వస్త్రం మీద రక్తము మరకలు, ఆ రక్తం అంతా దాని మీద ఎలాగైతే వెళ్ళిందో ఆ రక్త మరకలు ఎన్ని ఆ వస్త్రం మీద ఉన్నాయండి. ఇప్పటికీ కొన్ని ₹100 ఖర్చు పెట్టి వెళ్ళి అక్కడికి వెళ్ళి సూచించేవాళ్ళు ఉన్నారు. మీరు కూడా చూస్తారండి. ఎంతో కొన్ని లక్షలు అవుతుంది డబ్బు, అందుకంటే ఎక్కువ. దేవుని స్తోత్రం. అర్థమైందా మీకు? యేసయ్య సమాధికి లెక్కలు ఉన్నాయి. ఎంతమంది మరణించిన వారు ఎవరో లేవలేదు. క్రీస్తు మాత్రమే లేచాడు. దేవుని స్తోత్రం. సరే, పోతే ఇంకా ఆరోగ్యం. ఆయన లోకంలో ఎన్నాళ్ళు తిరిగాడు? అక్కడే మీకు మిమ్మల్ని అడుగుతున్నాను. ఎన్నాళ్ళు తిరిగాడు? ఎన్నాళ్ళ? ఆయన సమాధి చేయించిన తర్వాత ఎన్నాళ్ళు తిరిగాడమ్మా? ముగ్గురికి ఒత్తంతో చెప్పేస్తున్నా. 40 రోజులు 3.5 రోజులు వెళ్తా. అబ్బా, ఎంత తెలివైన వేదాంతలో మీరు దగ్గర ఎత్తుకోవాలి. ఇంకా కొన్ని మాటలు దేవుడి స్తోత్రం చెప్తాం. అంటే నేను అడిగి మాట జాగ్రత్తగా అయినా కంగారైపోకూడదు. జాగ్రత్తగా వింటే జాగ్రత్తగా సమాధానం చెప్పొచ్చు. మీరు 3.5 సంవత్సరాలు అంటే సేవ చేసిన రోజు చెప్తున్నాను. నాకు మీరు సేవ చేసిన రోజు అడిగానేనా? సమాధిని జయించిన తర్వాత ఎన్ని రోజులు తిరిగాడు? 40 రోజులు. మనం ఏమన్నా ఇంకానే ఎంతమంది కనబడ్డాడు? 500 మంది కంటే ఎక్కువ మంది. అతను రాసుకోవచ్చు కదా పక్కనే. ఎంత 20లో చూద్దాం. అడిగితే తప్పుతుందని చెప్పు. దేవుని స్తోత్రం. ఇన్ని రోజులు ఎంతమందికి ఎన్నిసార్లు కనబడ్డాడు? నువ్వు పట్టుకుంటే ఎన్నిసార్లు మడికి ఎలా పట్టుకుందండి? ఎన్నిసార్లు 11 సార్లు కనబడ్డాడు. దేవుని స్తోత్రం. అయితే ఆరోగ్యం 2 రకాలు. జాగ్రత్తగా నాకు చెప్తున్నాను. ఆరోగ్యం ఒకటి కాదు, 2 రకాలు. అవరోహణం అనేది వేరు, ఆరోహణం అనేది వేరు. అలాగేమన్నా? అవరోహణం అనేది వేరు, ఆరోహణం అనేది వేరు. యేసయ్యకి మొట్టమొదటి జరిగింది ఏంటంటే ఆరోహణం. ఆరోహణం అంటే చెప్పడం పైకి వెళ్ళిపోవడం కాదు. ఆరోహణం అంటే పైకి వెళ్ళడం కాదు. అక్కడ సమాధిలో నుంచి భూమి క్రింది భాగాలకు వెళ్ళిపోవడం ఆరోహణం ఏంటి? భూమి క్రింది భాగాలకు వెళ్ళిపోవడం. ఆ క్రింద ఏముందంటే చెర మీద ఉంది. చదువుతారు బైబిల్ సరే తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:5 తీయండి. ఎఫెసీ పత్రిక 4:5 తీయండి. బైబిల్ చూపిస్తాం మీకు. ఎఫెసీ పత్రిక 4:5. చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించనని భూమి యొక్క క్రింది భాగములకు దిగనియు. అర్థమైందో మీకు? చూడండి బైబిల్లో. ఆరోగ్యం అనగా ఏంటంట? భూమి క్రింది భాగానికి దిగిపోయాడు. భూమి క్రింది భాగంలో ఏముంది? దాని పేరు చెర. చెప్పండి అందరూ. ఏం చెప్పండి? చెర. ఈ చెరలో ఎవరున్నారు? అబ్రహాము. ఏమన్నాడు అక్కడ? ఒక సూత్రం రాశారు కదా, అబ్రహాము రొమ్ము అన్నాడు. ఏ రొమ్ము? అబ్రహాము రొమ్ము. ఎక్కడుంది ఇది? లూకా సువార్త 16 అధ్యాయం చదివితే మనకు కనపడుతుంది. అక్కడ
దేవుని స్తోత్రం. సరే అక్కడికి వెళ్ళిన వాళ్ళు మా ఐదారు నిజంగా ఇక మా ఐదారులే కదా. అబ్రహాం రొమ్ముని ఎవరో వెళ్ళారు. అయ్యో మెంటలు వచ్చేస్తాయి నాకు. మిమ్మల్ని చూద్దాం నాకే వచ్చేది మెంటలు ముందు. ఒక ప్రశ్న మిమ్మల్ని, ఎక్కువ పవర్ అనేది చీకటికి ఉందా వెలుగుతుందా? శక్తి అనేది ఎందుకుంది? వెలుకేనా? ఒక్క నిమిషానికి 155 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుందని వెలుగు. లెక్క ప్రకారం చీకటి పరిగెడుతుంది కానీ దానికి పవర్ లేదు. చీకటిలో ప్రతి ఒక్కరికి ఆందోళన, కంగారు, భయము. రాత్రి చెప్పారు కదా, దెయ్యాలు దేవతలు. ఏమైంది? దెయ్యాలు దేవతలు. దెయ్యము దేవత పట్టుకుందంటే వచ్చిందంటే ముందు దానికి చెందుతారు. అది ఏం చెప్తున్న తర్వాత ముందు దొరికేస్తుంది. నలబడి పడేసిన దొరికేస్తుంది. ఎలాంటి చిన్న పదార్థం కనబడి కింద దొరికేస్తుంది. ఎందులో మరి చీకటిలో ఒకవేళ పాము నుండి తోడని పట్టుకోవచ్చు నువ్వు కలిసారు. చీకటంతా ప్రమాదకరమైన పరిస్థితి. చేతుల దేవుని స్తోత్రాలు చెప్తాం. ఇప్పుడు ఏంటో ఆరోగ్యం అంటే ఏంటో చెప్పాను మేము. అయితే 3 రోజుల తర్వాత అక్కడి నుంచి ఆయన పైకి వెళ్ళిపోయాడు. దాన్ని అవరోహణము అన్నారు. ఏం చెప్పండి, ఏమన్నారు? దాన్ని అవరోహణం అన్నారు. అంటే సమాధిలో ఉండి యేసుబాబు ఏం చేశాడా? అక్కడే నిద్రపోయాడా అని అనుమానం కొంతమందికి. సమాధిలోకి వెళ్ళి కూడా యేసయ్య పని చేశాడు. అంతకుముందు మరణించినటువంటి నీతిమంతులకు మాత్రం అప్పుడు కూడా దుర్మార్గులు, పాపులు, అడ్డగాడిలు లాంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడో యేసయ్య శిలువ మరణం పొందే ముందు లేరా? ఆదాము నుండి క్రీస్తు మరణించే వరకు, అర్థమవుతుందా? ఆదాము నుండి క్రీస్తు మరణించే వరకు అంతకుముందు ఉన్నవాళ్ళు ఎంతమంది అయితే నీతిమంతులుగా ఉన్నారో వారందరిని తీసుకొచ్చి పరదేశంలో తీసుకొచ్చాడు తిన్నగా. దేవుని స్తోత్రం. అయితే మిగిలిన ఉన్నారు ఇంకో గుంపులు ఎక్కడున్నారు? వాళ్ళు అక్కడ అగాధము అనే పాతాళంలోనే వాళ్ళు మందగా కూర్చోబడ్డారు. దేవుని స్తోత్రం. యేసు శిలువ మరణం ద్వారా ఈ రోజున క్రైస్తవ లోకానికి ఎంతో గొప్ప సమాధానము, శాంతి, నెమ్మది కలిగింది. దేవుని స్తోత్రం. అది క్రీస్తు రక్తముతో కడగబడిన దేవుని పిల్లలకు మాత్రం. అర్థమైందా? ఒక మాట ప్రభు గురించి రాయబడి అన్నది, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే అర్థం ఏంటి? యేసయ్య ఏం మోసాడు? లోక పాపం మోసాడంటే ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ రక్తం ఆ ఇంట్లో కొడుక్కి అవసరమే, కూతురికి అవసరమే, కోడకి అవసరమే, పుట్టి పెద్దోడు అది మనవడికి అవసరమే, తల్లికి తండ్రికి అవసరమే. అంటే ఈ రక్తం ప్రతి ఒక్కరికి అవసరమే. దేవుని స్తోత్రం. అంటే ఎవరు పాపాలు మూసాడు ఆయన? ఒక సంగతి చెప్పనా, నువ్వు పుట్టావు, నీకు 2 కూతురు పుట్టారు, లేకపోతే నీకు 2 కొడుకులు పుట్టారు, వాళ్ళు రక్షణ పొందారు, లేకపోతే పొందలేదు. పుట్టినోడి కోసం మరణించాడు, పుట్టబోతున్న వారి కోసం అయినా మరణించాడు. ఇంకా పెళ్ళైపోయి తర్వాత పిల్లలు కనవచ్చిన వాడి కోసం కూడా యేసయ్య ఒకేసారి మరణించాడు. చేతులు దేవుని స్తోత్రాలు చెప్పారు. హల్లెలూయా. వీళ్ళ కోసం మళ్ళీ కొత్తగా పుట్టారు కాబట్టి కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ కోసం మళ్ళీ భూలోకి వస్తాను, మళ్ళీ చనిపోతాను, సిలువను పొందుతాను అని బైబిల్లో లేదు. ఉందా? లేదు. ఒకేసారి. సరే, ఇప్పుడు ఆయన జయశీలుడు, మరణమును జయించి లేచిన దేవుడు అనేదానికి సాదృశ్యంగా కొన్ని మాటలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేసి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా.
క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను, మీకు భోజనాలు అయిపోతే రాస్తున్న మొదటి పత్రిక, అందరు దీని బైబిల్, కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము. సరే, అపొస్తలుడైన పౌలు గారు యేసయ్య మరణమును జయించని విధానం గురించి గొప్ప సత్యాన్ని తెలియపరుస్తున్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఎవరి మాట్లాడుతుండా? నువ్వా నేనా? చెప్పండి. రాసింది పౌలు గారు రాశారులే. యేసయ్య మరణంతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవతోడమా? ఎవరైనా మరణంతో మాట్లాడాడు ఉన్నారా మా చరిత్రలో? ఇస్తే ఉన్నారా ఎక్కడన్నా? అది ఎప్పుడు వస్తుందో తెలదు, ఎలా తీసుకుపోతుందో తెలదు, ఏమా ఎంత ఏమైపోతుందో తెలదు. ఎప్పుడు కబడుతుందో మరణం ఎవరికి తెలియదు. అసలు చరిత్రలో పెద్ద పెద్ద నాయకులు మరణించారు, ఎవడ మరణమో ఎవ్వడికి తెలియదు. తెలుసా? ఎవరు చెప్పలేదు. ఇలా చచ్చిపోతాను, పడుకుని చచ్చిపోతాను, నడుతూ చచ్చిపోతాను, గుడ్డలో చచ్చిపోతాను అని ఎవడని చెప్పాడా? చరిత్రలో ఎవడో చెప్పలేదు అసలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మాట్లాడుతున్నాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? నీ ముళ్ళు ఎక్కడా? మరణానికి ఏముందమ్మా? ముళ్ళు. ఏనండి, మరణానికి ఏముంటుంది? ముళ్ళు ఉంటుంది. ముళ్ళు. ఉదాహరణకి తోసపామి వచ్చిందే, పగట్టింది, కోస్తులు వేసింది, కోటిన్ను అంటే ఏం చేసింది? ఏం చేసిందమ్మా? ముళ్ళు ఉంది దానికి. దాన్ని ఏమంటారు మన వీళ్ళు? పాటు. పాటు అంటే ఏంటి? దాని ముళ్ళు తింపేద్ద నీకు. ఆ ముళ్ళు ద్వారా విషముని శరీరంలో రక్తంలోకి అంతా పారిపోతాయి. అరగంటకి నువ్వు ఎక్కడుంటావు చెప్పనా? కోమాకి వెళ్ళిపోతావు, నీకేం కనపడదు, నువ్వు బతుకుతావో చచ్చిపోతావో గ్యారెంటీ కూడా లేదు. మరణానికి ఉన్న ముళ్ళు, మరణానికి ఏముంది? ముళ్ళు అనేది ఉంది. ముళ్ళు మీద చెప్పనా? తేలు, జర్రి, పాము, కట్లపాము, ఎన్ని రకాలు ఉన్నాయి పాములు. అడవిలోకి వెళ్ళిపోతే, సముద్రంకి వెళ్ళిపోతే మొసలే. భయంకరమైన ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఈ ముళ్ళు ఎప్పుడు వచ్చిందో మీకు మొన్న నిన్న చెప్పాను మీకు. ఆది నరుడు పాపం చేయకముందు ముళ్ళు లేదు, మరణం లేదు, మరణము లేదు. యేసయ్య ధర్మశాస్త్రానికి సమాధి చెప్పాడు. సీనాయి కొండ నుండి సిలువ కొండ వరకు మానవుణ్ణి, లోకములో మానవుణ్ణి బంధించింది పాపం. దేవుని స్తోత్రం. యేసయ్య ధర్మశాస్త్రం తేలేదు కానీ యేసయ్య కృప అనేది మనకు తెచ్చాడు. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రానికి కృపకి చాలా తేడా ఉంది. ధర్మశాస్త్రం ఎలాంటిదే? ధర్మామీటర్ లాంటిది. చాలా సార్లు ఎస్ఐ చెప్పాడు కదా మీకు, ఎలాంటిది? ధర్మామీటర్ లాంటిది. ఆ ధర్మామీటర్ పైకి నోట్లో పెడితే జ్ఞానం ఉంటే ఏం చెప్తుంది అది? 90 ఉంది, 100 ఉంది, 110 ఉంది, జాగ్రత్త మందులాడు అని చెప్తుంది. అది ఒక మందు ఇస్తుందా? ఏమా ధర్మమీటర్ మందు ఇస్తుందా? మరి మందు కావాలని ఎవరికి వెళ్ళాలి? ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఆయన సంప్రదించాను. ఏమన్నా బాబు 110 ఉందా, నాకు 105 ఉంది, వెళ్ళిపోతాను పైకి. బాబు త్వరగా తీసి సరైన మందే ఉంటాయి. ఆ మందు ఇచ్చింది ప్రభు అయిన యేసయ్య. చేతులు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణానికి ఆదాము వంశము ద్వారా 6 శత్రువులు ఉన్నారన్నమాట. ఎంతమంది? ఈ 6 శత్రువుల్ని యేసయ్య హతమార్చాడు. ఎక్కడ?
శిలువ మరణం ద్వారా. ఆరుగురు ఎవరో చూపుతారు మీకు చెప్తారా? కుటుంబం దగ్గర శత్రువు ఎవరు? ఎవరమ్మా? నా శరీరం నాకు శత్రువు. టైంకి అడగలేను, టైంకి బయట చదవలేను, టైంకి ప్రార్థన చేయలేను, టైంకి ప్రార్థన చేయలేను. అంటే నేనంటే నన్ను కాదు. ప్రతి ఒక్క మనిషి సెల్ ఫోన్ రింగ్ అయిందనుకో అమంతగా లేచి కూర్చుంటాడు. ఏమిటో ఎవరో మాట్లాడేవాడు. అది అలా అమలైందనుకో, ఒరే ఈ ఏడేళ్ళలో ఎగరే పడగా అన్నది వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఉండమా బతకకుందా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి లిగుతాడా అసలు. అంటే వీళ్ళు లేపడానికి సరైన పవర్ఫుల్ అయింది ఏంటి ఇప్పుడు? సెల్ ఫోన్. ఎలా వీడు లేచిపోతారు. అంటే శరీరం మనకి ఏంటి? శత్రువు. టైం అయితే మాకాళ్ళు ఉన్నాం, టైం అయితే ప్రార్థన చేయడానికి నోరు రాదా? లోకంలో ఉన్నాయని చూస్తాడు కానీ ఈ పని మాత్రం మనుషులు చేయడు. దేవుని స్తోత్రం. అయితే 7:18 రోమాపత్రిక త్వరగా చదువు. రోమాపత్రిక 7:18 త్వరగా చదువు. బైబిల్ తీసినాడు. నా శరీరంలో మంచిది ఏది లేదు. మీ శరీరంలో ఉందా? చెప్పడమ్మా, మీ శరీరంలో మంచిది ఏమైనా ఉందా? లేదు. ఆయన శరీరంలో మంచిది లేకపోతే మన శరీరంలో మంచిది ఏముంది? ఇంకా సోమరతం, బద్ధకం. దేవుని మందిరానికి వెళ్ళాలి, ఎంత బద్ధకమో. అదే పెళ్ళైపోతే 6 గంటలకి బయలుదేరేతారు కానీ చర్చికి వెళ్ళాలి. అయ్యా దళా కొన్ని నమ్మకం వెళ్తా వాళ్ళ కోళ్ళ వెళ్ళలేదు. ఆ సింగులో ఇంకా బయలుదేరలేదు, వెళ్తాలే అది బయలుదేరేవాడికి మళ్ళీ ఎంత బద్ధకమో. శత్రువు మన మాట ఉందో దేవుడు అంటున్నాడు, ధూళి దులుపుకో. సోమర్తనం పక్కకంటే నువ్వు సోమరుగా ఉంటే నువ్వు ఎందుకు పని చేయవు? నీకు సోమర్థం అనేది ఉండకూడదు. ఎవరికి? దేవుని పిల్లలకు అసలే సోమర్థం ఉండకూడదు. దేవుని స్తోత్రం. యాక్టివ్గా, సంశక్తిగా, సిద్ధపడి యాక్టివ్గా పద్ధతిలో పవర్ఫుల్ అయిన ఎవరిని వ్యాఖ్యగా ఉండాలని చెప్తాను నేను. దేవుని పిల్లలు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిద్ధపాటులో ఉండాలి. సామర్థ్యం ఉంటే నువ్వు దేవుడు పని చేయవు. యాక్టివ్గా ఉండాలి. దేవుని స్తోత్రం. రెండవది ధర్మశాస్త్రం మనకి శత్రువు. ఏం చెప్పండి? ధర్మశాస్త్రం గురించి దేవుడు ఏం చెప్పాడు బైబిల్ చూస్తాను మీకు. చూడండి, ధర్మశాస్త్రం మనకి శత్రువు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏది చేయలేదో యేసయ్య దాన్ని చేశాడు. అంటే ధర్మశాస్త్రం తప్పు చేస్తే శిక్ష, తప్పు చేస్తే నీకు పనిష్మెంట్ అని చెప్పింది తప్ప ఆ పాపానికి విడుదల మాత్రం ధర్మశాస్త్రం దగ్గర లేదు. దేవుని స్తోత్రం. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నది ఏంటి? ధర్మశాస్త్రం. మనిషిని శిక్షించడమే తప్ప విడిపించడము ధర్మశాస్త్రంలో లేదు. ధర్మశాస్త్రం చేయలేని కార్యాన్ని యేసయ్య చేశాడు. ఏంటది? విమోచించి, రక్షించి. అంటే ఆ శిక్ష ఆయన తన మీద వేసుకుని, అర్థమవుతుందా? ఏం వేసుకున్నాడు? ఆ ధర్మశాస్త్రం ఏం శిక్షిస్తుందో ఆ శిక్ష ఆయన నెత్తి మీద వేసుకుని ఆయన భరించి కల్వరి శిలువ అనేది నెత్తిని ఎట్టుకుని మోసి చెప్పాలండి. ఎవరు మొయ్యాలమ్మా శిలువ? మనమే మొయ్యాలి. శిలువ అంటే ఏంటనుకున్నావు? నీవు నేను చేసిన పాపాలే శిలువ అంటే. తెలుసుకోదు. శిలువ మోసాడంటే ఎవరు మోసాడు చెప్పండి మీరు? నిన్నే మోసాడు. అమ్మా, శిలువ మోసాడు అనకండి, నన్ను మోసాడు ఆయన. ఎక్కడికి? గొల్గొతా కొండ వరకు నన్ను భుజాల మీద పెట్టి మోసాడు అని రాను. ఎందుకంటే శిలువ అంటే ఏంటంటే నీవు నేనే. తెలుసుకోదు. ఏమైతే ధర్మశాస్త్రం చేయలేదు యేసయ్య దాన్ని చేశాడు. అంటే రెండో శత్రువును ఓడించాడు ఎవరంటే మన ప్రభు అయిన యేసయ్య. మూడో శత్రువు చెప్తాను. మూడో శత్రువు ఎవరంటే లోకం. ఎక్కడ బతుకుతున్నాం మనం? లోకంలోనా? చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. తెలియరాస, నేత్రాస, జీవడము, పిండి, బంగారము, తిండి. చెప్పడా తిండి, సోమర్థనం, బతుకం, కోళ్ళాడడం,
చేతులు ఆడడం, ఊరు ప్రయాణం చేయడం, అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం, అది కావాలి ఇది కావాలి. అది 2000 రూపాయలు చీర కొన్నది. నేను ఎందుకు కొన్నా? తెల్లారిని కూడా 3000 రూపాయలు ఖరీదైన చీర. నేను లోకం అంటే ఇదే. అంటే మన పద్ధతి ఎలాగంటే పొగురోసం కోసం, పొగురోసం కోసం కొనియాలి, తెచ్చేసుకోవాలి, తినేయాలి. ఇవాళ ఇష్టం కదా, ఎవడో 2 కేజీలు మాసం తెచ్చుకోండి, 7 మాసం చదవడానికి నీకు పౌరసు రావాలి. దేవుని సన్నిధిలో కనబట్టగా రావాలి పౌరసు నీకు. దేవుని స్తోత్రం. లోకమే శత్రువు మనకి. అర్థమైందమ్మా? ఒకడి కోసం, ఆ మనిషి కోసం, ఈ మనిషి కోసం చేయకేస్తాను బాగాలేదు. ఎందుకు పనిచేయు? దాని ద్వారా నీకు ఏ ఆశీర్వాదం ఏమాత్రం రాదు. నీకు ఎంత ఇచ్చాడో దేవుడు అంతవరకు తిను. నీకే ఇల్లు ఉందో ఇంట్లోనే ఉండు. స్వార్థం కోసం పరిగెత్తుకో, స్వార్థం కోసం కొత్త కొత్త పనులు చేయకు. ఉన్న ఆనందం కూడా పాడైపోతుంది నీకు. అంతే. దేవుని స్తోత్రం. నీకేమైనా దేవుడితే ధరించుకో. ఒకళ్ళు బండితో బండేసి తిరిగు, ఆడికి అల్లాడు బండి ఉంది, ఆడే నేను పోయేతాడు తెల్లడికి ఇలా వేసలేదు. ఏసావా, ఆ బండి నీకు దొరకదు, నీకు చిక్కదు అసలేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు రమేష్ అన్నాడు, ఏంటంటే 3వ శత్రువు, 4వ శత్రువు చూస్తారా? 4వ శత్రువు ఎవడగలడు? అబ్బాయి ఎవడో, అసలు లోకానికి అధికారి ఎవడో? లోకానికి అధికారి ఎవడమ్మ? దేవుడు కాదు, ఆడే ఎవడో సాధారణుడే లోకానికి అధికారి. 8 నెలలు అంటాడు వాడు నరహంతకుడు అంట. ఎవడు? అబ్బాదేవుడు నరహంతకుడు. ఎవరినైనా హత్య కూలి చేసావంటే వాడిని ఇల్లు కూరుకోవడం అనమాట. అంత అనంతం. దేవుని స్తోత్రం. మొదటి నుండి పాపం చేస్తున్నాడు. నీతి అనేది సాతానులో లేదు, యథార్థత అనేది సాతానులో లేదు. ఆది నుండి వాడు పాపే, దుర్మార్గుడే. ఆ బాధ మనలో ఉండకూడదని అనుకుంటాం మనం. ఊహించకుండా వాడికి చేతవాడు మనం. ఎవరికి? అపవాదికి ఏమవుతుంది? ఏదో ఇద్దరు మధ్య గొడవ జరుగుతుంది అనుకో, నిన్ను రేపుతూ ఉంటుంది. అది ఏదో కదా, నువ్వు నీకు కావాల్సిన మంచి మంచి చూడు, ఎలా తిట్టేస్తున్నా మంచి లే చెడు అప్పుడు వచ్చేంత నువ్వు కూడా చూడేదో నువ్వు మంచి ఏం చేద్దా? ఇవి లోపలికి వెళ్ళిపోతాయి. నేను ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడో తిట్టలేదు మంచి ఇచ్చేది అనుకుంటాను. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని పతనం చేసింది అపవాది. ప్రతి ఒక్కరు అపవాదికి బందీలే. ముఖ్యంగా అపవాది ఎవరికి పోతారు తెలుసా? యేసు క్రీస్తు పేరు పెట్టబడి నిన్ను పడగొట్టగా పోతాడు ఉంటారు. అన్ని దగ్గరికి వెళ్ళాడు. నువ్వు బైబిల్ చదువుతున్నావు కదా, పాడపాడుతున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, చర్చికి వెళ్తున్నావు కదా, చేతులు బైబిల్ పెట్టుకుని నిన్నే పడగొట్టడం లేదంతే. ఏదో రంగా పడగొట్టేది. దాని దారిలో ఉన్నవాడు జోలికి ఇప్పుడు వెళ్తాడు. ఎందుకంటే ఇప్పటికైనా దాని వాళ్ళే కదా దేవుడు. అందుకు క్రైస్తవుడు ఎప్పుడు పడిపోవడానికో వాడు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఆఖరి శత్రువు ఎవడంటే మరణం. ఎన్నో శత్రువు వీడు? ఆఖరి శత్రువు ఎవడో? మరణం. చూడండి, ఈ మరణాన్ని జయించిన వ్యక్తి చరిత్రలో ఇంతవరకు ఎవరు లేడు. ఎన్ని కవులు చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, దేశం కోసం ఎంత పోరాడినా, రక్తాన్ని కాల్చినా, కాల్పడి శరీరం ఇచ్చేసినా, వాళ్ళు హతసాక్షులుగా చచ్చిపోయినప్పటికీ కూడా ఈ లోకంలో మరణాన్ని జయించిన వ్యక్తి ఎవడో లేడు. తెలుసుకోవచ్చు. ఆ మరణము సాతాను దేవుని దగ్గర గడగడగడ ఉడికిపోయాడు. అందరినీ ఈ మరణం ఉడికిస్తే యేసయ్య మరణాన్ని ఉడికించాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, నీ ముళ్ళు ఎక్కడా? ధర్మశాస్త్రానికి ఉన్న బలం ఏంటంటే అదే ముళ్ళు. ఆ ముళ్ళు నేనే విరిచివేశాను. ఎవరు? యేసయ్య ఏం చేశాడు?
మరణపు ముళ్ళుని విరిచివేశాడు. ది గ్రేట్ ఆఫ్ అలెగ్జాండర్ చాలా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను మీకు, చాలా కార్యాలు చేశాడు, 30 రాజ్యాలు జయించాడు. నన్ను జయించేవాడు ఎవడో అనుకున్నాడు. అంటే గర్వం చేయండి ఆయనకి. ఒక్క దోమపోటు ద్వారా, ఏంటంటే ఒక్క దోమపోటు ద్వారా కోమగిలిపోయాడు అంతే. అప్పటికే కోట్లు 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 డబ్బు అయిన దగ్గర. ఏమి స్తోత్రం. ఏమమ్మా ఏమైనా పట్టుకెళ్ళానమ్మా? కరోనా వచ్చే చాలా మంది చచ్చిపోయి, కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఏమైనా పట్టుకెళ్ళారా? ఎందుకమ్మా డబ్బులు పుల్లేదో? ఎందుకు డబ్బులు పుల్లేదో? దేవుడు నీకు ఇస్తే ప్రాముఖ్యంగా ఉంటే ఖర్చు పెట్టు, లేకపోతే దేవుడి పని కూడా సహకరించు. అన్ని విషయంలో దేవుడిని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదో చిన్న కథ చెప్తున్నా, చిన్నప్పుడు బ్రతుకు బీపీ షుగర్ ఇలాంటివి పెద్దవి చేసుకోకు. ఇలాంటివి బాగా పెంచేస్తారు కొంతమంది. బుద్ధి తగ్గే ఉండదు బాబా, నాకు కొడుకున్నాయి అన్నట్టు ఎవరు లేరు, ఇది తినే బతకాలే అని మంచిదే. కానీ అలా అనుకుని మొత్తం నీ నోటికి చిక్క వేసుకున్నాం అనుకో, కరోనా వచ్చిన వాళ్ళగా ఎవరులేగా, కరోనా వచ్చిన వాళ్ళకి నీ కూతురు చెక్క వేసుకున్నావు అనుకో, రేపొద్దు నీకు ఆదుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు అనేది మనం నమ్మి తీరాలి. చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొదటిది శరీరము, రెండవది పాపం. పాపం గురించి చెప్పాను మీకు, చెప్పలేదు. చూడండి రోమాపత్రిక 6:23, రోమాపత్రిక 6:23 చెప్పండి. భేదం లేదు, సమానే. అయితే నువ్వు కష్టపడి పెళ్లి చేద్దాం, దానికి ఎలాగైతే జీతం ఉందో కష్టపడి చేద్దాం కదా పాపం. మరి కష్టపడి పాపం చేద్దాం, దానికి ఏంటంట జీతం అంటేనే. జీతం ఏంటి? జీతం చెప్పండి. భలే జీతంలే. ఏం జీతం? మరణం, చచ్చిపోవడమే. మొదటి శత్రువు శరీరం అయితే, రెండవ శత్రువు పాపం, మూడవ శత్రువు ధర్మశాస్త్రం, నాలుగో శత్రువు లోకం, ఐదో శత్రువు ఆరో శత్రువు యేసయ్య కల్వరి శిలువలో ఈ 6 శత్రువులు తలకాయ చేత కొట్టేసాడు. 6 శత్రువులు ఆయన దగ్గర మాట్లాడటానికి లేదు. 6 అనేది ఎవరి సంఖ్య చెప్పాను మీకు? మనమే. కామము, క్రోధము, మదము, మోహము, మత్సరము, మాత్సర్యం 6 ఉన్నారని మనలో కనపడలేదు. మనలో ప్రతి ఒక్కరు ఉన్నారంటే 6. ఆ మధ్య తిరిగి వచ్చారు. బండి వెళ్తున్నాడు, ఒక పొగలు తగ్గదు. సైకిల్ కొట్టుగా ఎక్కడికి తీసుకుని బండిడు ఇంకా జాబ్ ఉద్యోగం లేదు, ఎందుకంటే బండి అనుకుంటాడు. వాటిని జయించి అందరికంటే బలమైన శత్రువు ఏంటి చెప్పనా? మరణం. చెప్పండి. అందరికంటే ఆఖరి శత్రువు మరణం. 6వ శత్రువు వీడు. ఈ 6వ శత్రువుని జయించేవాడు ఎవరు లేడు అసలు. రాజీవ్ గాంధీ ఏంటి, ఇందిరాగాంధీ ఏంటి, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏంటి, బిఆర్ అంబేద్కర్ ఏంటి, పొట్టి శ్రీరాములు ఏంటి, రాజా రామ్మోహన్ రాయ్ ఏంటి, ఇంకో రాయ్ ఏంటి. ఈ ములు గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవ్వ కానీ అని చెప్పుకోవాలంటే ఇంకొక మాట మాత్రం మీకు గుర్తు చేసి నా యొక్క ప్రసంగాన్ని చూస్తాను. కూడా దయచేసి వలస ముళ్ళు కాదమ్మా, మనలోనే ఉన్నాయి కదా ముళ్ళు. ఏంటి ముళ్ళు? ఓ ముళ్ళు గురించి చెప్పాలి కదా ఇప్పుడు. ఏంటి? అసూయ ముళ్ళు గురించి చెప్పాలి కదా ఇప్పుడు. ఇంకా ఉన్నాయి కొన్ని ముళ్ళు. ఏంటి? అహంభావం, అవివేకం, వ్యభిచారం, దొంగతనం, హత్యలు, కూనీలు. ఇంకేంటి? ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి అంటే అసలు ముళ్ళు ఎక్కడున్నాయి ఇప్పుడు? అమ్మ మనలోనే ఉన్నాయి అసలు ముళ్ళు. ఈ గుళ్ళు ఏం చేస్తాయి? గుచ్చేతాయి.
మనిషిలో ఉన్న ముళ్ళు వెరగొట్టింది ప్రభు అయిన యేసయ్య. దేవుని స్తోత్రం. అంటే అర్థమైన పాపాలే ముళ్ళు. ఇంక ఈ ముళ్ళు బయటికి కనబడదేమో, ఈ ముళ్ళు కనపడవు. లోపల పని చేస్తే బాగానే ఎవరికి కనపడవు. ఏమంటే భార్యలో ఏముండదో భర్తకి తెలుసా? చెప్పండి. పోనీ భర్త గారిలో ఏముండదు భార్యకి తెలుసా? పిల్లల్లో ఏముండదు తల్లిదండ్రులు తెలుస్తాయా? అసలు తెలవు, అసలు తెలవు. మా అన్న అనుకుంటుంది, వాళ్ళ అమ్మ మెచ్చుకుంటుందని అంటుంది. నువ్వు ఎలా ఉన్నావు కానీ ఎన్నో పని చేద్దామే ఎక్కడ లోపల కూతురు తల్లిదండ్రులు కుదరుకుంటారు. అలాగే ఉంటారు. ఎంత ప్రేమించినా మారింది ఇది. ఎంత ప్రేమించి ఎన్ని పట్టుకొచ్చి పెట్టినా సరే దీన్ని ఎంత బాగు మీద ఉంటుంది. ఆమె ఎంత తిరిగి ఆ బాగు మీద పడుతుంది, అంత చూడుతుంది లేదా అడిగి మీకు లేదా కనపడతో ఉంటారు. దేవుడి స్తోత్రం. కూతురు మీద కొంతమందికి, కొడుకు మీద కొంతమందికి, పెద్ద కొడుకు మీద కొంతమందికి, చిన్న కొడుకు మీద కొంతమంది. ఆడ మీద ఉంది కానీ కూతురి ఒకరిదే కూతురి మీద ఉంటుంది. కొంతమందికి చెప్పలే, వాళ్ళు తీసుకుంటానండి. దేవుడి స్తోత్రం. ఇవన్నీ ఏంటి? లోపలికి వెళ్ళిపోయిన ముళ్ళు. ఇంకో దగ్గర చెప్పనా, తిరుగుబాటు ముళ్ళు అంటే ఇదో రకం ముళ్ళు. ఏముళ్ళు? పాస్టర్ గారి మీద తిరుగుబాటు, వాళ్ళ అన్నయ్య మీద తిరుగుబాటు, వాళ్ళ తమ్ముడి మీద తిరుగుబాటు, ఏమన్నా ప్రేమని పొచ్చగం చేసి చెప్తే వాళ్ళ అమ్మ మీద తిరుగుబాటు. ఈ మాట చెప్పి ముడి కదా రెండో అధ్యాయం 3 నుంచి ఏజ్కేలు 2వ అధ్యాయం. నరపుత్రుడా, తిరుగుబాటు చేసిన నిన్ను పంపుచున్నాను. ఎలా వాళ్ళంట? సిగ్గుమాలోళ్ళు, కఠిన ముఖీలు, ఏంటి ఇన్నా వెళ్ళకపోయినా సరే ఎలా చూస్తున్నాడైనా కేవలం మంచి సంచరిస్తున్నావు అని ఉండొచ్చు ఎక్కడ. అది నువ్వు బ్రహ్మదండి చెట్ల మధ్య, మొట్ల తుప్పల మధ్య తిరుగుతున్నావు. ఎక్కడంట? బ్రహ్మదండి చెట్లు, తేళ్ళు, చెరులో. ఇంకేముళ్ళు? బ్రహ్మదండి చెట్లు, చెవుడు కదా పోయి బ్రహ్మదేవుడు అంటే పెళ్ళి దేవుడి స్తోత్రం చెప్తారు. అంటే బ్రహ్మదండి చెట్టు చూసారు కదా, ఎంత ఉంటుంది ముళ్ళు? ఆకు చివరి ఉంటుంది. మీరు ఏమి ఆలోచిస్తున్నాను? ముండ మొదలు, గచ్చ మొదలు అది మొలిపిస్తుంది. అప్పుడు వచ్చింది యేసయ్యకి నెత్తిని ముళ్ళ కిరీటం ఎక్కువ కారణం ఏంటంటే అదే కారణం. ఆ ముళ్ళే యేసయ్య శిరస్సుని ముళ్ళ కిరీటంగా తిక్కొట్టబడి మన కోసం ఎన్నో శ్రమలు ఆయన అనుభవించాడు, బాధలు అనుభవించాడు. దేవుని స్తోత్రం. ఆయన శరీరం పశ్చాత్తాపం కలిగి, మంచి మనసు కలిగి, మంచి హృదయం కలిగి, అందరూ ఎంతో ప్రేమ అనురాగం కలిగి, స్త్రీల్ని, పురుషుల్ని, మరి నేను స్టూడెంట్ అయితే స్టూడెంట్ని మీరు నమ్మకంగా, ప్రేమగా, అన్యోన్యంగా ఒకరినొకరు ప్రేమించి సమాధానం కలిగి జీవించండి. అట్టి భాగ్యం, అట్టి అవకాశం ప్రభు మనకి అందరికీ దయచేయను గాక. దేవుని స్తోత్రం.